సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రత్తకన గ్రామం మాది 2022 జనవరిలో కూడా సేమ్ ఇలాగే జరిగింది భూకంపం. అప్పుడు చాలా విపరీతమైన సౌండ్లతో వచ్చింది. ఇది ఎందుకు వస్తుంది అనేది ప్రభుత్వం కనుక్కోలేకపోతుంది. ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దయచేసి ప్రభుత్వం దీనికి కనుక్కొని పరిష్కారం చేయాలని మనం ఇస్తున్నాను. పేరు పర్సనల్ అంబిసాడి, మాది రత్తకన్న. సేమ్ 2022 ఇలాగే సేమ్ భయంకరంగా విపరీతంగా వచ్చింది. ఇలాగే భూకంపాలు, జనాలు చాలా భయపడ్డారు. ఈ ప్రభుత్వం మరి దీనికి ఏది చర్య తీసుకోవడం లేదు. దయచేసి ఈ ప్రభుత్వం ఎలాగైనా దీనికి చర్య తీసుకొని జనాలకి భయపెట్టకుండా చూడాలని నా ప్రార్థన అండి. నా పేరు పౌలు, ఇచ్చాపురం వాస్తవాన్ని. ఈరోజు 3:40 భూమి అనేది కంపించడం జరిగింది. ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. అదేవిధంగా మనం గమనించినప్పుడు గత 2 సంవత్సరాల కిందట పలుమార్లు భూమి అనేది కంపించడం జరిగింది. దాని ద్వారా ప్రజలు చాలా భయక్రాంతులయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించి అధికారులు, దీనికి సంబంధించిన డిపార్ట్మెంటు ఎందుకు అలా జరుగుతుందో ప్రజలకు ఒక సమాచారం తెలియచేయాలని మనవి చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయాలని మనవి చేస్తున్నాం. ఈ దృష్ట్యా ఎటువంటి ప్రజలకి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా కాపాడే బాధ్యత ప్రజలు మరియు ప్రభుత్వానికి ఉంది. నేపాల్ ప్రభుత్వంలో చూసినప్పుడు గతసారి కాఠ్మండులో చాలా ఇబ్బంది పడ్డారు. చాలాసార్లు ఆ భూకంపం రాక మునుపు హెచ్చరిక అనేది వచ్చింది, కానీ ఎవరు నిర్లక్ష్యం చేశారు కనుక అక్కడ చాలా భారీ భూకంపం వచ్చి చాలామంది చనిపోయారు, చాలా ఆస్తి నష్టం జరిగింది. అటువంటి విధంగా ఇక్కడ మన భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ రాకుండా ఉండాలంటే దీనికి సంబంధించిన మరి అధికారులు దీన్ని ఎందుకు వస్తుంది, ఆ విధంగా ఎందుకు కంపింపబడుతుంది, రాబోయే రోజులు ఎటువంటి ఇబ్బంది ఉందా, లేకపోతే ఎందుకు జరుగుతుందని ప్రజలకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఉదయం 3:45 ఒకసారి, అలాగే 4:15 మరొకసారి ఈ ప్రాంతంలో భూమి కంపించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం లేనప్పుడు కూడా ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. దీని మీద అధికారులు కానీ దీన్ని ఉన్నటువంటి సంస్థ కానీ ప్రజలకి ఒక సందేశం ఇచ్చి భయభ్రాంతులకి గురి కాకుండా ఉండాలంటే మరి పై అధికారుల నుంచి కొంత ప్రజలకి ఊరట కలిగించే ఏవైనా సందేహాలు పంపించవలసిందిగా కోరుకుంటున్నాను.